రాజమండ్రి గోదావరి ఉధృతంగా మారింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం వద్ద వరద ఏరులై పారుతుంది. 9 లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు, వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. ఆస్నా తుఫాన్ అనేది ముంచుకొస్తూ ఉండడంతో ఇప్పటికే అధికారులంతా కూడా రాష్ట్రంలో అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం కూడా విజయవాడ పరిసర ప్రాంతంలో ముంపుకు గురవడం, ఆ తర్వాత కృష్ణా నది, బుడమేరు వాగులు ఇవన్నీ కూడా పొంగి పొరలడంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఉధృతంగా మారుతుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గోదావరి ప్రాంతాన్ని చూడొచ్చు. భారీ స్థాయిలో ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం వరకు 9 లక్షల వరద నీరు, క్యూసెక్ల నీరు ప్రస్తుతం దిగువ ప్రాంతానికి తరలిపోతోంది. మనం చూస్తున్నాం కదా, 9 లక్షల నీరు కూడా వృధాగా సముద్రంలోకి అంతర్వేది ప్రాంతంలో కలుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా వర్షాకాల సందర్భంలో అంటే పోలవరం పూర్తి కాకపోవడంతో ఈ స్థాయిలో వరద నీరు వృధాగా అవుతుంది. ఇదంతా కూడా పోలవరం పూర్తయితే మాత్రం ఆ పోలవరం డ్యాంలో నిండుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండేది. కానీ పోలవరం పూర్తి కాకపోవడంతో గోదావరి నుంచి వస్తున్నటువంటి ఈ లక్షలాది క్యూసెక్ల నీరు అనేది దాదాపు సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం 9 లక్షల వరద నీరు గోదావరి ప్రాంతంలోకి రావడంతో ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, దాంతోపాటుగానే అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల కలెక్టర్లు అయితే కొంత అప్రమత్తం కావడం జరిగింది. వెంటనే కూడా ఏవైతే దిగువ ప్రాంతాలు, లంక ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారిని అట్లా అలర్ట్ చేస్తూ కూడా వారికి సహాయక చర్యలు కొనసాగించే విధంగా ప్రస్తుతం ఈ గోదావరి ఫ్లడ్ వస్తున్నటువంటి సందర్భంలో అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆస్నా తుఫాన్ కారణంగా రానున్నటువంటి 3 రోజులు కూడా ఆంధ్రప్రదేశే కాదు ఎగువ రాష్ట్రాల్లో కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు గోదావరి ఉధృతంగా మారింది. ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే విధంగా ఉధృతంగా నది ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జలవనరుల శాఖ అధికారులతో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్తో పాటు వీరంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ నాయకులు అంతా కూడా ప్రజలను మోటివేట్ చేస్తూ కూడా లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే వెళ్లాలని ఆదేశించారు. మొత్తంగా అయితే వస్తున్నటువంటి వరదలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావడంతో పాటుగానే గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అలర్ట్ మెసేజ్లు విపత్తు నిర్వహణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు పాటించండి. ఈ కారణం చేత మొత్తంగా మనం చూస్తున్న ఆస్నా తుఫాన్ ప్రజా ఎఫెక్ట్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరా తిరుమలతో గణేష్, న్యూస్, రాజమండ్రి నుంచి.